చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. నెల్లూరు జిల్లాలో మైథిలి ప్రియ అనేటువంటి ఒక అమ్మాయి చాలా దారుణంగా హత్యకు గురైంది. నిఖిల్ మైత్రి మధ్య కాలేజీలో చదువుకునేటువంటి సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. అయితే ఈ మధ్య కాలంలో వేరే ఒక అమ్మాయితో నిఖిల్ క్లోజ్గా ఉండడం చూసినటువంటి మైథిలి ప్రియ నిఖిల్తో గొడవపడడం మొదలుపెట్టి ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని రోజుల పాటుగా అంతా సవ్యంగానే ఉంది. ఆ గొడవలు జరగడం వల్ల కొంత ఇద్దరి మధ్య డిఫరెన్సియేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మైథిలి ప్రియ అనే అమ్మాయి బెంగళూరులో ఉద్యోగం దొరికిందని చెప్పి బెంగళూరుకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ నిఖిల్ ఉండేటువంటి చోటకి అక్కడికి వచ్చింది, గొడవ పడ్డారు. నిఖిల్తో ఆ రోజు రాత్రంతా తను గొడవ పడుతున్నట్టుగా నిఖిల్ చెప్తూ ఉన్నాడు. సో ఇక గొడవ తారాస్థాయికి చేరిపోవడంతో కత్తితో ఆ అమ్మాయి ఛాతిలో పొడిచాడు నిఖిల్. దీంతో స్పాట్లోనే ఆ అమ్మాయి మరణించింది. సో డీటెయిల్స్లోకి డీటెయిల్డ్గా వెళ్తే అసలు అక్కడ ఏం జరిగింది మీకు పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నిఖిల్ చెప్పేటువంటి ఆ మాటలు మీకు చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మైథిలి ప్రియ అనేటువంటి ఈ అమ్మాయి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లికి చెందినటువంటి గిరి లక్ష్మి దంపతులకి ఇద్దరు కుమార్తెలు ఉంటే ఆ కుమార్తెల్లో ఒక కుమార్తె మైథిలి ప్రియ. మైథిలి ప్రియ తండ్రి 2020లో గుండెపోటుతో మరణించాడు. అప్పటి నుంచి మైథిలి ప్రియ ఆ కుటుంబ పెద్ద కుమార్తెగా ఉంది కాబట్టి కొంత ఉద్యోగం చేయాలి, చదువుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. తను బీ ఫార్మసీ చేసే సమయంలో నెల్లూరులో తను బీ ఫార్మసీ చేయడానికి వచ్చింది. సో తను కోర్సు చదివే సమయంలో తన సహా విద్యార్థి అయినటువంటి నిఖిల్తో ప్రేమ వ్యవహారం మొదలుపెట్టింది. నిఖిల్తో లవ్ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య కొన్ని రోజుల పాటుగా ఆ రకంగా లవ్ కొనసాగింది. ఇద్దరు పీజీ చేస్తున్న సమయంలోనే ఓ పీజీ హాస్టల్లో ఉంటూ, అంటే తను ఒక హాస్టల్లో ఉంటూ ఈ రకంగా నిఖిల్తో ప్రేమ వ్యవహారం చదువుతూ ఉండేది. నిఖిల్తో ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ తర్వాత తను చెల్లెలు మాత్రం గూడూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉండేదట. సో ఆ తర్వాత గూడూరులో ఉన్నటువంటి ఒక పోస్టల్ కాలనీలోనే మైథిలి ప్రియ తన చెల్లెలతో కలిసి ఒక రూమ్ అద్దెకి తీసుకొని అటు చెల్లెలు చదువుకుంటోంది, నేను చదువుకుంటున్నానని చెప్పి అసవ్యంగానే చదువుకున్నారు. ఆ తర్వాత మైథిలి ప్రియకి 4 నెలల క్రితమే తనకు సంబంధించినటువంటి చదువుకు దగ్గ ఒక ఉద్యోగం వచ్చింది బెంగళూరుకి. సో బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ పోస్టల్ కాలనీలో ఎక్కడైతే అక్క చెల్లెలు ఇద్దరు ఉంటూ ఉన్నారో, గదిలో అద్దెకు తీసుకొని అక్క కాలేజ్కి వెళ్ళాలి, చెల్లి కాలేజ్కి వెళ్ళాలి జరుగుతూ ఉందో, అక్కడ జరిగేటువంటి ఆ ఫ్లాట్కి ఎదురుగానే, వాళ్ళు ఉండేటువంటి ఆ ఇంటికి ఎదురుగానే ఎదురు బిల్డింగ్లో ఇంకో ఫ్లాట్లో నిఖిల్ రెంట్కి ఉండేవాడట. సో నిఖిల్ ఎదురు ఫ్లాట్లో, ఈ అమ్మాయి మైథిలి ప్రియ ఇంకో ఫ్లాట్లో, ఎదురు ఫ్లాట్లో ఉండేవారు. సో ఈ క్రమంలోనే నిఖిల్కి వేరే ఒక అమ్మాయి క్లోజ్ అవ్వడం చూసినటువంటి మైథిలి ప్రియ అది ఓర్చుకోలేకపోయింది. సో తన ప్రియుడు ఆ రకంగా వేరే అమ్మాయితో ఉండడం ఓర్చుకోలేనటువంటి మైథిలి ప్రియ నిఖిల్తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ ఇలా జరుగుతూనే ఉంది. సో 4 నెలల క్రితం మైథిలి ప్రియకి ఓ ఉద్యోగం వచ్చింది, బెంగళూరు షిఫ్ట్ అయిపోయింది. తన చెల్లెలు ఇంకా అక్కడే ఉండి చదువుకుంటోంది. సో 2 రోజుల క్రితం మైథిలి ప్రియ తన చెల్లెలు ఉన్నటువంటి ఆ రూమ్కి వచ్చిందట. ఇక్కడ వచ్చి రాగానే మళ్ళీ నిఖిల్ ఆమెకి కాల్ చేశాడట. సో ఏం జరిగింది, మళ్ళీ మనం ఈ రకంగా గొడవపడడం కరెక్ట్ కాదని చెప్పడానికి కాల్ చేశాడా, లేకపోతే మధ్యలో కాల్స్ జరిగాయా, ఏం జరిగిందని తెలియదు. కానీ ఇక్కడ వచ్చి రాగానే మళ్ళీ నిఖిల్ కాల్ చేశారట. సో నిఖిల్ కాల్ చేసినటువంటి రోజునే మైథిలి ప్రియ అమ్మాయి తన చెల్లెలతో పాటున్నటువంటి అమ్మాయి అర్ధరాత్రి 1:45 వరకు కనిపించకుండా పోయింది. సాయంత్రం వరకు తనతో పాటే ఉంది. అమ్మాయి తన చెల్లెలు నిద్రలేసి చూసేసరికి అక్క కనిపించడం లేదు. అక్కెటి వెళ్ళిందని కాల్ చేస్తే నేను నిఖిల్తో పాటే ఉన్నానని చెప్పి 1:45 చెప్పుకొచ్చిందట. నేను నిఖిల్తోనే ఉన్నాను, ఇక్కడే ఉన్నానని చెప్పి. ఇకలా సరే నిఖిల్తో ఉంది, త్వరగా రాక్క అని చెప్పింది. అమ్మాయి మళ్ళీ పడుకుంది. సో మళ్ళీ 3:45 సమయానికి 2 గంటల తర్వాత ఎగ్జాక్ట్గా చెల్లెలకి మైథిలి ప్రియుడు అనేటువంటి నిఖిల్ నుంచి ఫోన్ వచ్చింది. మీ అక్క నా దగ్గరే ఉంది, వచ్చి తీసుకెళ్ళు అని చెప్పి ఫోన్ వచ్చిందట. ఇక హుటాహుట్న వేరే ఒక మహిళతో కలిసి చెల్లెలు అక్కను తీసుకోవడం కోసం బయలుదేరిన నేపథ్యంలో మెట్లు దిగుతూ ఉండగా ఆ మెట్ల పైన తమ అక్క అంటే మైథిలి ప్రియ గుండెల్లో ఛాతీల నుంచి రక్తం కారుతూ ఒక అచేతన పరిస్థితిలో, నిస్సహాయమైన పరిస్థితిలో, చాలా పెద్ద ఎత్తున ఇక గాయమైంది, రక్తం కారుతోంది, అపస్మరస్థితిలోకి వెళ్ళిపోయింది, స్పృహ తప్పిపోయింది. సో వెంటనే అక్క అని పిలిచేసరికల్లా అక్క అక్కడే స్పాట్లో మరణించేసింది. ఇక సో చూడండి, ఈ ఘటన చాలా ఎంత దుర్మార్గంగా జరిగిందనంటే ఇక్కడ నిఖిల్ ప్రధాన నిందితుడు ఇప్పుడు కూడా. సో నిఖిల్ని నిలదీసినప్పుడు, ఆ చెల్లెలు నిలదీసినప్పుడు నిఖిల్ చెప్పిన మాట ఏంటట అంటే, మీ అక్క నాతో గొడవ పడింది, అందుకే కోపంలో ఛాతి పైన కత్తితో పొడిచాను, చనిపోయింది అని చెప్పి ఒక అసమర్థమైనటువంటి ఒక సమాధానాన్ని, ఇక ఏం కాదులే
అన్నట్టుగా తాగిన మత్తులో మద్యంలో ఈ రకమైన మాటలు చెప్పుకొచ్చారట. సో ఏదేమైనా కొంత ప్రస్తుతం ఈ ఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఆ మైథిలి ప్రియ మరణం పైన పెద్ద ఎత్తున అందరూ కూడా భయభ్రాంతకు గురవుతున్నారు. నమ్మినటువంటి ఆ వ్యక్తే, వాళ్ళు చదువుకున్న సమయం నుంచి కూడా ఇద్దరు ప్రేమించుకున్నారు, అప్పటి వరకు అంతా సవ్యంగానే ఉంది, అంతా బాగానే ఉంది. ప్రియురాలు అని చెప్పి ప్రేమ పేరుతో తనని మోసగించి ఈ రకంగా వేరే ఒక అమ్మాయితో వెళ్ళడమే కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా హతమార్చాడు అని చెప్పి నిఖిల్ పైన అటు మైథిలి ప్రియ కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారు. సో ఆమె తన స్నేహితురాలు మరో మహిళతో కలిసి వెళ్ళేటువంటి సమయంలో ఆ చెల్లెలు, రోజు అక్క అని మాట్లాడుకున్నటువంటి ఆ చెల్లెలు, ఒక రకంగా ఇంటి పెద్దగా ఉన్నటువంటి ఆ అక్క ఈరోజు తమ నుంచి లేకపోవడాన్ని ఆ చెల్లెలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోయింది. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి చూసిన నేపథ్యంలో తన అక్క మైథిలి ప్రియ అలా అచేతన పరిస్థితులు, నిస్సహాయ పరిస్థితుల్లో ఛాతుల నుంచి రక్తం కారుతూ చనిపోయినటువంటి సిచ్యువేషన్ అటువంటి ఆ మైథిలి ప్రియని చూసిన తర్వాత నాకు తెలిసి ఆ చెల్లెలకి డెఫినెట్గా ఒక షాక్ గురై ఉంటుంది. దాదాపుగా గుండెపోటు వచ్చినంత పని అయి ఉంటుంది, గుండెలు పగిలిపోయేంత పని అయి ఉంటుంది. తనని ఒక మంచి చదువు చదివిస్తూ చాలా చక్కగా ఇద్దరం కలిసే ఉందాం చెల్లి అని చెప్పి తనతో పాటుగా ఒక రూమ్లోకి తీసుకొచ్చి అక్కడే ఉంటూ చెల్లెలు కాలేజ్కి వెళ్ళడం, అక్క ఈ రకంగా చూసుకోవడం, ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత అంతో ఇంతో చెల్లెలకు సహాయం చేయడం, అంతా సవ్యంగా ఉన్నటువంటి సమయంలోనే ఈ దారుణం జరిగింది. ఇక్కడ ద బిగ్గెస్ట్ అందరూ చెప్తున్న మాట ఏంటంటే తండ్రి లేడు. 2020లో తండ్రి గుండెపోటుతో మరణించాడు. తండ్రి ఉంటే ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఉండేది. డెఫినెట్గా కూతుర్లు కాబట్టి ప్రతిదీ కూడా తండ్రికి చెప్పే అవకాశం ఉంటుంది. మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, కూతుర్లు తల్లి కంటే కూడా తండ్రికి ఎక్కువగా అఫెక్షనేట్తో ఉంటూ ఉంటారు, అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు, ఒక ఫ్రెండ్స్లా ఉంటూ ఉంటారు. ఈరోజు ఆ తండ్రే ఉంటే మైథిలి ప్రియకు సంబంధించి తను ఎదుర్కొన్న సమస్యని, ఆ బాధని తండ్రితో పంచుకునేది ఇప్పుడు ఈరోజు ఇంత దారుణంగా హత్యకు గురయ్యేది కానే కాదు. సో ఏదేమైనా నిఖిల్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నిఖిల్కి తగ్గట్టుగా ఆయన చర్యలు తీసుకోవాలి, ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని ఆయన ఏకంగా ఉరిశిక్ష వేయాలని చెప్పి కూడా ఇటు మైథిలి ప్రియకు సంబంధించిన బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గయాజ్ సిద్ధంగా. గయాజ్, అక్కడ ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? కన్న బిడ్డల్ని పెంచి పోషించి చివరికి వాళ్ళు ప్రేమించమని వెంటాడి ఒకవేళ ప్రేమించకుంటే అతి దారుణంగా హత్యలు చేస్తూ ఉన్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా